విజయనగరంలో 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మొదటి రోజు శిక్షణలో ఉన్న న్యాయవాదులందరినీ ఉద్దేశించి జిల్లా జడ్జి గారు గౌరవనీయులు శ్రీమతి ఎం బబిత గారు ప్రసంగించారు. మధ్యవర్తిత్వంలోని మెలకువలను నేర్చుకోవడం ద్వారా కేసులను చాలా సులభంగా పరిష్కరించవచ్చు అని, ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎందుకు ఉపయోగపడుతుందని, వ్యాజ్యాలను మానవతా దృక్పథంతో పరిశీలించి ఉభయ పార్టీల ద్వారానే పరిష్కారం రాబట్టాలని న్యాయవాదులకు సూచించారు. ఈ మధ్యవర్తిత్వం వల్ల ఉభయ పార్టీలకు సమయం, డబ్బు వృధా కాకుండా ఉంటుందని, అదేవిధంగా కోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులకు పరిష్కారం చూపవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. వ్యాజ్యాల పరిష్కారానికి రాజీ కూడా ఒక మార్గమేనని ఆయన స్పష్టం చేశారు. శిక్షణ పొందుతున్న ఉమ్మడి జిల్లాల న్యాయవాదులను శిక్షణ కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. శిక్షణను అందిస్తున్న మాస్టర్ ట్రైనీస్ తో మాట్లాడి శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ కృష్ణ ప్రసాద్, 35 ట్రైనీ మీడియేటర్స్ పాల్గొన్నారు. సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి కేసెస్ అన్ని కోర్టు నుంచి పంపిస్తే వీళ్ళు ఇరుపక్షాలకి మధ్యవర్తిత్వం వహించి వాళ్ళకి రాజీ చేయడం జరుగుతుందండి. ఈ రాజీ చాలా వాలంటరీగా పార్టీస్ ఇష్టపూర్వకంగానే చేయడం జరుగుతుంది. అంతేగాని వీళ్ళ అభిప్రాయం, ట్రైనర్స్ అభిప్రాయం వాళ్ళ మీద రుద్దడం కానీ ఏమీ జరగదు. ఈ ట్రైనర్స్ కి కూడా కేసు పరంగా ఆన్రోడింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల త్వరితంగా కేసులు పరిష్కారం అవుతాయి. ఇరుపక్షాలకి కూడా ఇబ్బంది లేకుండా రాజీ మార్గంలోని ఈ కేసెస్ అన్ని పరిష్కరించడం జరుగుతుందండి. దీంట్లో కోర్టులో ఉన్న అదనపు భారం, బోల్డ్ కేసులు ఉండడంతో ఈ కేసులన్నీ కూడా త్వరగా డిస్పోజ్ ఆఫ్ అయిపోవడానికి కూడా ఆస్కారం ఉందండి. ఇవన్నీ మన ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారు ఆదేశం మేరకు ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. నమస్తే.